ఉదయం నుండి జరిగిన పోల్ ప్రాసెస్లో మనం తయారు చేసిన వివిధ ఫామ్స్ అన్నిటినీ కూడా సంబంధిత కవర్స్లో సీలు వేయటం ద్వారా కొన్ని సీలు వేయకుండా ప్యాక్ చేసి రిసెప్షన్ సెంటర్లో సులభంగా అందజేయడానికి కొన్ని మాస్టర్ కవర్స్ని ఇచ్చారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటగా కవర్ నెంబర్ 1 మాస్టర్ ఎన్వలప్ ఫర్ ఈవీఎం పేపర్స్. ఈ కవర్లో ఎన్వలప్ ఫర్ అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ ఫారం 17C అంటే బ్యాలెట్ పేపర్ అకౌంట్ అని మనం అనేది అసెంబ్లీకి విడిగా లోక్సభకు విడిగా తయారు చేసినవి పింక్ కలర్ కవర్లోనూ వైట్ కలర్ కవర్లోనూ పెట్టి ఉంచుతాం. వీటిని సీల్ వేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎన్వలప్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ 1 అంటే మనం సాధారణంగా మాక్ పోల్ సర్టిఫికెట్ అని పిలిచేది, దానికి సంబంధించినటువంటి 2-3 రిపోర్ట్లు. వీటిని కూడా విడివిడిగా 2 అసెంబ్లీకి లోక్సభకి తయారు చేసి సీల్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఎన్వలప్ ఫర్ వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ ఆఫ్ మాక్ పోల్ నందు మనం తీసినటువంటి వీవీప్యాట్ స్లిప్స్ ఉదయం మనం బ్లాక్ కలర్లో ఉంచాం. వాటిని అసెంబ్లీకి లోక్సభకి విడివిడిగా వేసి సీల్ చేసి పింక్ సీల్ కూడా అంటించి ఉంచుతాం పొద్దునే. వాటిని కూడా తీసుకుని ఈ మాస్టర్ ఎన్వలప్ ఫర్ ఈవీఎం పేపర్స్ అంటే మాస్టర్ కవర్ 1లో ఉంచుతాం. రెండవ ప్యాకెట్ మాస్టర్ ఎన్వలప్ ఫర్ స్క్రూటినీ డాక్యుమెంట్స్ 2/1 అనేటువంటి ఒక పెద్ద కవర్లో ఉంచుతాం. ఇందులో మొట్టమొదటి ఎన్వలప్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ, ఇది అన్సీల్డ్గా ఉంటుంది. తర్వాత ఎన్వలప్ ఫర్ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అంటే 17A రిజిస్టర్, దీన్ని తప్పనిసరిగా సీల్ చేయాలి. 2/4 ఎన్వలప్ ఫర్ ది లిస్ట్ ఆఫ్ బ్లైండ్ అండ్ ఇన్ఫర్మ్ ఎలక్టర్స్ ఇన్ 14A అండ్ డెక్లరేషన్ ఆఫ్ ది కంపెనియన్స్, ఇది కూడా అన్సీల్డ్ ప్యాకెట్. ఆ తర్వాత ఎన్వలప్ ఫర్ విజిట్ షీట్ 2/5, ఇది కూడా అన్సీల్డ్. సో ఇందులో 4 కవర్లు మనం మాస్టర్ కవర్లో ఉంచుతాం. ఎన్వలప్ ఫర్ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ ఒక్కటే సీల్ చేయబడి ఉంటుంది, మిగిలిన 3 సీల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 4టిని కలిపి 2/1 మాస్టర్ ఎన్వలప్ ఫర్ స్క్రూటినీ డాక్యుమెంట్స్ అనేటువంటి పెద్ద కవర్లో మనం ఉంచి అన్సీల్డ్గా ఉంచుతాం. ఇప్పుడు థర్డ్ ప్యాకెట్లో మనం ఉంచవలసినటువంటి కవర్స్ 3/2 ఎన్వలప్ ఫర్ మార్కెట్ కాపీ ఆఫ్ ది ఎలక్టోరల్ రోల్ అండ్ లిస్ట్ ఆఫ్ CSVs ఇఫ్ ఎనీ. 3/3 ఇది అసెంబ్లీకి 1, లోక్సభకు 1, 2 కవర్లు తయారు చేస్తాం. ఎన్వలప్ ఫర్ వాటర్ స్లిప్స్, పింక్ వాటర్ స్లిప్స్కి పింక్ కవర్లోను, వైట్ వాటర్ స్లిప్కి వైట్ కవర్లోను ఉంచుతాం. 3/4 ఎన్వలప్ ఫర్ యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్ అండ్ ది లిస్ట్ ఇన్ ఫారం 17B. 3/5 ఎన్వలప్ ఫర్ అన్యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్. 3/6 ఎన్వలప్ ఫర్ ది లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓట్స్ ఇన్ ఫారం 14. ఈ 6 కవర్స్ని కూడా మనం సీల్ చేసి మాస్టర్ ఎన్వలప్ ఫర్ స్టాట్యుటరీ కవర్ అంటే 3/1 అనేటువంటి మాస్టర్ కవర్లో అన్సీల్డ్గా ఉంచుతాం. కానీ వీటిలో ఉండేటువంటి కవర్స్ అన్నిటి కూడా స్టాట్యుటరీ కవర్స్ కాబట్టి వీటిలన్నిటిని తప్పనిసరిగా సీల్ చేయాలి. పోలింగ్ ఏజెంట్లని వారి యొక్క సంతకాలు చేయడానికి సీలు వేయడానికి కూడా అనుమతించాలి. 4th ప్యాకెట్ మాస్టర్ ఎన్వలప్ ఫర్ నాన్ స్టాట్యుటరీ కవర్స్. ఇందులో మొత్తం 11 సబ్ కవర్స్ని మనం ఇందులో ప్యాక్ చేస్తాం. 4/2 ఎన్వలప్ ఫర్ కాపీ ఆర్ కాపీస్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అదర్ దాన్ మార్కెట్ కాపీ, ఇది అన్సీల్డ్గా ఉంటుంది. 4/3 ఎన్వలప్ ఫర్ అపాయింట్మెంట్ లెటర్స్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఇన్ ఫారం 10, దీన్ని మనం సీల్ చేయవలసి ఉంటుంది. 4/4 ఎన్వలప్ ఫర్ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్స్ ఇన్ ఫారం 12B అన్సీల్డ్. ఎన్వలప్ ఫర్ డిక్లరేషన్స్ బై ది ప్రిసైడింగ్ ఆఫీసర్ అసెంబ్లీకి విడిగా లోక్సభకు విడిగా, ఈ 2 కూడా అన్సీల్డ్గా ఉంటాయి. 4/6 ఎన్వలప్ ఫర్ ది రిసీప్ట్ బుక్ క్యాష్ ఇఫ్ ఎనీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓట్స్. 4/7 ఎన్వలప్ ఫర్ అన్యూజ్డ్ డ్యామేజ్డ్ పేపర్ సీల్స్ అండ్ అన్యూజ్డ్ డ్యామేజ్డ్ స్పెషల్ ట్యాక్స్, దీన్ని తప్పనిసరిగా సీల్ చేయాలి. 4/8 ఎన్వలప్ ఫర్ అన్యూజ్డ్ వాటర్ స్లిప్స్. 4/9 ఎన్వలప్ ఫర్ ది డిక్లరేషన్స్ అప్టైన్డ్ ఫ్రమ్ ది ఎలక్టర్స్ యాజ్ టు దేర్ ఏజ్ 9, ఇది కూడా అన్సీల్డ్ కవర్. 4/10 ఎన్వలప్ ఫర్ ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ బై ది ఎలక్టర్ అండర్ 49 MA అంటే టెస్ట్ ఓట్, ఇది కూడా అన్సీల్డ్. 4/11 ఎన్వలప్ ఫర్ ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ బై ఎలక్టర్ హూజ్ నేమ్ ఇన్ ASD లిస్ట్, ఇది కూడా అన్సీల్డ్. ఈ 11 కవర్స్ని కూడా 4/1 అనేటువంటి మాస్టర్ కవర్లో పెట్టి అన్సీల్డ్గా ఉంచాలి. 5th ప్యాకెట్ మాస్టర్ ఎన్వలప్ ఫర్ హ్యాండ్ బుక్స్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్సెట్రా. వీటిలో ఎన్వలప్ ఫర్ యూజ్డ్ అండ్ రిమైనింగ్ ఇండెలిబుల్ ఇంక్ ఫైల్స్, యూజ్డ్ స్టాంప్ ప్యాడ్, హ్యాండ్ బుక్స్, ఇన్స్ట్రక్షన్స్, ఇలాగ మన దగ్గర మిగిలిపోయినటువంటి స్టేషనరీ అంతా కూడా ఈ మాస్టర్ ఎన్వలప్ ఫర్ హ్యాండ్ బుక్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ 5/1లో ఉంచుతాం. ఈ 5th ప్యాకెట్ మాస్టర్ ఎన్వలప్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. 6th ప్యాకెట్ ఎన్వలప్ ఫర్ అదర్ పోలింగ్ మెటీరియల్స్, మన వద్ద మిగిలిపోయినటువంటి ఇతర స్టేషనరీ, క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ బుక్లెట్స్, ఇతర అన్యూజ్డ్ ఫామ్స్ ఏమైనా ఉంటే, మెటల్ సీల్స్,
యారో క్రాస్ మార్క్స్, ఇతర స్టేషనరీ సామాగ్రి అంతా కూడా ఈ 6th ప్యాకెట్లో ఉంచుతాం. ఇది మనకి బ్లూ కలర్లో ఉంటుంది. ఎన్నికల ప్రక్రియకు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. चुनाव का पर्व देश का गर्व।